మధ్యకి వచ్చామండి. దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడండి. ప్రయాసపడి భారం మోసుకొనున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ ఆహ్వానిస్తున్నాడండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ప్రయాసంతో ఉన్నారండి. ఎంతో ప్రయాసంతో ఈ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ప్రయాసంతో ఉన్న మనుషుల్ని సృష్టికర్త అయిన దేవుడు పరమ నుండి చూసి ఈ ప్రయాసం విడిపించి ప్రతి ఒక్కరికి నెమ్మదినివ్వాలని, ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడండి. ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ సమానమండి. భూమి మీద మనుషులందరూ కూడా ఆయనకి సమానం. ఆయనకి కులభేదం లేదండి, మతభేదం లేదు, వర్గభేదం లేదు. ఆయన దేవుడై ఉన్నాడు. మనం అందరం ఆయనకి బిడలమై ఉన్నాం. ఆయన బిడలమైన మనము ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే మన పిల్లలు ప్రయాసపడుతుంటే మనం చూడలేమండి. మన బిడ్డలు కష్టపడుతుంటే, వాళ్ళు శ్రమ పడుతుంటే మనం చూసి సహించలేం. తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలు సుఖంగా ఉండాలని, వాళ్ళు ఈ కష్టం లేకుండా నెమ్మది కలిగి ఉండాలని కోరుకుంటారండి. అలాగే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్న మనల్ని అందరినీ చూసినప్పుడు మనలో ప్రతి ఒక్కరు అనేక ప్రయాసంతో ఉన్నారండి. ఏ ఒక్కరు కూడా నెమ్మది కలిగి లేరు. దేవుడు పరమ నుండి చూసి ఆయనే ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన పిలుస్తున్నాడండి. ఆయన పిలుపు అందుకుని ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెమ్మది పొందుకున్నారండి, మేలు పొందుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏం చేయాలనే ప్రతి ఒక్కరు ఆలోచన. అయితే ఈ లోకంలో చేసే ప్రతి పనిని బట్టి ప్రయాసం ఉంది. వారున్న స్థితిని బట్టి ప్రయాసపడుతున్నారు. అయితే అన్నింటికంటే ప్రయాసం, ఒకవేళ కొంతమందికి వారు చేసే పని వర్ధిల్లొచ్చు, వారికి నెమ్మది ఒకవేళ ఉందని వారు అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి మీద పాపం ఉందని దేవుడిని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. పాపం ప్రతి ఒక్కరిని కూడా ప్రయాస గురి చేస్తుంది. ఆ పాపం నుంచి విడిపించి, ఆ ప్రయాస నుంచి విడిపించి నెమ్మదినివ్వడానికి సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ పిలుస్తున్నాడండి. మీరు నా యొద్దకు వస్తే, నా మాట వింటే, మీరు ఏ ప్రయాస్తున్నారో ఆ ప్రతి ప్రయాసం నుంచి విడిపిస్తాను. అంతేకాదు, పాపం అనే ప్రయాసంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఆ పాపం అనే ప్రయాసం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు తప్ప మరో మార్గం లేదండి. ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయన ద్వారానే పాప క్షమాపణ, మనుషులందరికీ రావాల్సిన శిక్షను ఆయన శిలువ మీద భరించి ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన ఈ లోకంలో పుట్టింది ప్రాణం పెట్టడానికే పుట్టాడండి. ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి ప్రతి ఒక్కరికి మేలు చేసి మనుషులందరి పాపం కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ఆ ప్రాణం పెట్టిన ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడండి. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. మీరు నా యొద్దకు రండి, నా మాట వినండి, నన్ను మీ హృదయంలో చేర్చుకోండి. మీలో ఉన్న ప్రతి విధమైన భారం నుంచి విడిపిస్తాను, ప్రతి విధమైన పాపం నుంచి విడిపిస్తాను, మీకు నెమ్మదినిస్తాను, మీకు మేలు చేస్తానంటున్నాడండి. యేసు ప్రభు మేలు చేసే దేవుడు. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన మత స్థాపకుడు కాదండి. ఆయన మత మార్పిడి చేయడానికి రాలేదు, కానీ ప్రతి ఒక్కరికి మేలు చేయటానికి, ప్రతి ఒక్కరికి ఆ భారం నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఒకప్పుడు మేము కూడా ఎన్నో భారాలతో ఉన్నామండి. అయితే ప్రభువుని మేము నమ్మిన తర్వాత ఆ భారాల నుంచి మమ్మల్ని ప్రభు విడిపించాడు. మేము విడిపింపబడి నెమ్మది కలిగి ఉన్నామండి. ఆ భారం నుంచి విడిపింపబడిన మీరు కూడా ఆ ప్రయాసం విడిపింపబడాలని, మీరు కూడా ప్రభు ఇచ్చే మేలును పొందుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నామండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటారు. ప్రతి ప్రయాసం నుంచి విడిపింపబడతారు. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు నాయన. అవును ప్రభా, ఈ గ్రామాన్ని ప్రభా, మా వేల్పూర్ గ్రామాన్ని మరలా ప్రేమించి ఈ విధముగా నాయన నీ మాటలు పంచడానికి నాయన మరలా మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. ఇక్కడ నిలబడి నాయన సేవకులు ప్రభా నీ మాటలు చెప్పి ఉండగా ఎవరైతే విన్నారో వారి హృదయాల్లో నాయన నీ మాటలను చేర్చండి. అవును ప్రభా, ఎవరైతే ఏ కలవరంలో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో నాయన, ఏ ఇబ్బందుల నుండి దేవా నాయన బాధ
హింసింపబడుతున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. వారు ఆ సమస్యల నుండి, ఆ ఇరుకులు ఇబ్బందుల నుండి ప్రతి బిడ్డను విడిపించండి నాయన. విడిపించిన దేవుడవు నీవే అని, రక్షించే దేవుడవు నీవే అని, కాపాడే దేవుడవు నిజమైన దేవుడవు నీవే అని ప్రభువా ప్రతి ఒక్కరూ తెలుసుకోవటానికి నీ కృపను దయచేయండి నాయన. నీకు వందనాలు. నీ కార్యములను జరిగించి నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలను పొందుకొనుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.